So hello all, today we'll be doing another problem from consignment. So in this we are doing invoice price method. So what is invoice price? Higher than the cost price is invoice price. Who will give invoice price? Consigner will be giving the invoice price. So manipulated price అన్న ఫేక్ ప్రైస్ ఇదంతా మనం థియరీలో చదువుకున్నాం కదా, సేమ్ కాన్సెప్ట్ అనమాట. సో ఇక్కడ క్వశ్చన్లో ఉషా లిమిటెడ్ సెండ్ 100 sewing machines ఆన్ కన్సైన్మెంట్ బేసిస్ టు రవి. ఎవరు పంపిస్తున్నారు? ఉషా. ఎవరికి? రవికి. ఎన్ని? ఒక 100 మెషిన్స్. కాస్ట్ ఆఫ్ ఈచ్ మెషిన్ వాజ్ 300. ఒక్కొక్క మెషిన్ కాస్ట్ ఎంత? 300. బట్ ద కన్సైనర్ ప్రిపేర్ ద ప్రొఫార్మా ఇన్వాయిస్. ప్రొఫార్మా ఇన్వాయిస్ అంటే ఏంటి? లిస్ట్ ఆఫ్ గూడ్స్ కదా. లిస్ట్ ఆఫ్ గూడ్స్లో ఏం చేసినాడు? 25% అబవ్ ద కాస్ట్. అంటే కాస్ట్ 300 కానీ 300 చెప్పకుండా 300 పైన 25% ఎక్స్ట్రా వేసి ప్రొఫార్మా ఇన్వాయిస్ రెడీ చేసినాడు. తర్వాత ద కంపెనీ స్పెండ్ 100 ఆన్ ప్యాకేజింగ్ వైల్ టేకింగ్ డెలివరీ ఆఫ్ ద మెషిన్. సో కంపెనీకి కొన్ని ఎక్స్పెన్సెస్ అయినాయి. ఎంత? 100 రూపీస్. ఎందుకు? అది ప్యాకింగ్కి. తర్వాత రవి హ్యాడ్ టు స్పెండ్ 1000 ఆన్ ఫ్రైట్, ఆక్ట్రే అండ్ కార్టెట్. సో ఈ నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఎవరు పే చేసినారు? రవి పే చేసినాడు. 1000 అయింది. బై ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ రవి సోల్డ్ 80 మెషిన్స్ ఆఫ్ ఎట్ 400 per మెషిన్, రైట్. సో వీడని అమ్మినాడు? 80 మెషిన్స్ మాత్రమే అమ్మినాడు, ఒక్కొక్కటి 400 ప్రైజ్. హీ పేడ్ 1100 యాజ్ గో డౌన్ రెంట్. హీ వాస్ ఎంటైటిల్ టు ఎ కమిషన్ ఆఫ్ 4% ఆన్ సేల్. ప్రిపేర్ కన్సైన్మెంట్ అకౌంట్ అండ్ రవి అకౌంట్ ఇన్ ద బుక్స్ ఆఫ్ ఉషా లిమిటెడ్. సో లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ ద క్వశ్చన్ హియర్ ఇన్ దిస్ వే. Usha send goods to Ravi. So now who is Usha? Consigner. The one who send the goods is consigner. Who is Ravi? Consignee. The one who receive the goods and sell them is consignee. Now what they did? They transferred few goods. What are they? 100 machines. Cost వచ్చేసి 300. కానీ ఉషా కంపెనీ ఏం చేసింది? ప్రొఫార్మా ఇన్వాయిస్లో మాత్రము 25% ఎక్స్ట్రా చేసి ఇచ్చింది కదా. అంటే 300 కాకుండా దానిపైన 25% ఎక్స్ట్రా చేసి చెప్పింది. తర్వాత ఉషాకి కొన్ని ఎక్స్పెన్సెస్ అయినాయి. ప్యాకింగ్కి 100 రూపీస్. తర్వాత రవికి కూడా ఎక్స్పెన్సెస్ ఉన్నాయి. ఫ్రైట్ అండ్ ఆక్ట్రైకి 1000 కట్టినాడు. గోడౌన్ రెంట్ ఉన్నది 1100. తర్వాత సేల్ చేసినాడు. సేల్ ఎన్ని? 80 మెషిన్స్, 400 ఈచ్. అంటే 80 into 400 చేయాలి. కమిషన్ వస్తుంది సేల్స్ పైన ఎంత? 4%. నౌ ఈ ఫ్రైట్ అండ్ ఆక్ట్రై ఏవైతే ఉన్నాయో ఇవి ఏ టైప్ ఆఫ్ ఎక్స్పెన్సెస్? నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్. ఏంటివి? నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్. అండ్ 1100 ఏంటి? మన రికరింగ్ ఎక్స్పెన్సెస్. సో ఫస్ట్ మనం ఏం చేస్తాము అంటే ఈ ప్రాబ్లం మనం ఇన్వాయిస్ ప్రైస్ మెథడ్లో చేయాలి. అంటే కాస్ట్ ప్రైస్ని నెగ్లెక్ట్ చేసి ఇన్వాయిస్లో కనుక్కోవాలి. అండ్ ఇన్వాయిస్లో ఇంకేం చేయాలి? మనం లోడింగ్ కూడా కనుక్కోవాలి. సో నార్మల్లీ ఫార్ములా ఏంటి దీనికి? ఇన్వాయిస్ ప్రైస్ ఈజ్ ఈక్వల్స్ టు కాస్ట్ ప్లస్ లోడింగ్. సో మనకి ఇన్వాయిస్ ప్రైస్ ఎట్లా వస్తుంది? కాస్ట్ ప్లస్ లోడింగ్ చేస్తే వస్తుంది. కాస్ట్ ఎంత? 300. సో మనకి ఇక్కడ కాస్ట్ ఎంత ఉంది? 300. లోడింగ్ ఎంత? 25% కదా. సో ఫస్ట్ మనం ఈ క్యాలిక్యులేషన్ కనుక్కుందాం, రైట్. సో మన ఫస్ట్ వర్కింగ్ నోట్ ఏంటి? గూడ్స్ అండ్ ఆర్ కన్సైన్మెంట్. ఎన్ని గూడ్స్ పంపిస్తున్నాము, దానికి కాస్ట్ ప్రైస్ ఎంత పడుతుంది, ఇన్వాయిస్ ఎంత పడుతుందో తెలుసుకుందాం, రైట్. సో అడేమన్నాడు? 300 + 25%. సో ఈ క్యాలిక్యులేషన్ సింపుల్గా చేద్దాం మనం. 300 × 25/100. సో 300 × 25/100 ఎంత? 75. సో ఈ 75 ఏంటి? మన లోడింగ్. అంటే ఫార్ములా ఏంటి? కాస్ట్ ప్లస్ లోడింగ్. ఇప్పుడు కాస్ట్ ఎంత అయింది? 300. లోడింగ్ ఎంత? 75. టోటల్ ఎంత? 375. సో ఇదేంటి? మన ఇన్వాయిస్ ప్రైస్. ఇది మన కాస్ట్ ప్రైస్. ఈ 75 ఏంటి? మన లోడింగ్, రైట్. సో 25% ఎక్స్ట్రా అన్నప్పుడు 300లో 25 ఎంత అవుతుందో తెలుసుకోవాలి. ఎంత అయింది? 75 రూపీస్ అయ్యింది. సో 300కి 75 రూపీస్ కలిపితే 375. ఇదేంది? మన ఇన్వాయిస్ ప్రైస్, రైట్. ఇప్పుడు వాటి వాల్యూ అనుకుందాం. 100 మెషిన్స్. 100 మెషిన్స్. ఇక్కడ 300 ఈచ్, ఇక్కడ 375 ఈచ్, రైట్. 100 × 300 ఎంత అవుతుంది? 30,000. అదే 375 అయితే 37,500. ఇది కాస్ట్ ప్రైస్లో అయితే 100 మెషిన్స్కి 30,000. అదే ఇన్వాయిస్ ప్రైస్ అయితే 37,500. ఇది గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్. ఇప్పుడు ఈ రెండిట్లో డిఫరెన్స్ ఉంది కదా, ఈ డిఫరెన్స్ ఏమనాలి మనం? లోడింగ్ అనాలి. కాస్ట్ ప్రైస్ మైనస్ ఇన్వాయిస్ ఈజ్ ఈక్వల్స్ టు లోడింగ్. సో ఫార్ములా ఇన్వాయిస్ ప్రైస్ ఫార్ములా ఏంటి? కాస్ట్ ప్లస్ లోడింగ్. అదే మరి లోడింగ్ అనుకోవాలి అంటే సెకండ్ వన్, లోడింగ్ ఆన్ గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్, రైట్. ఈ లోడింగ్ ఎలా కనుక్కోవాలి? ఈజ్ ఈక్వల్స్ టు కాస్ట్ ప్రైస్ మైనస్ ఇన్వాయిస్ ప్రైస్. కాస్ట్ ఎంత? 30,000. ఇన్వాయిస్ ఎంత? 37,500. లోడింగ్ ఎంత? 7,500. సో 7,500 ఏంటి? మన లోడింగ్, రైట్.
గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ ఇన్వాయిస్ ప్రైస్లో 37,500. కానీ ఇది యాక్చువల్ ప్రైజా కాదు, కాస్ట్ ప్రైజ్ యాక్చువల్ ప్రైజ్. వాడు ఇంక్రీజ్ చేసినాడు. ఎంత ఇంక్రీజ్ చేసినాడు అంటే ఇదిగో ఇంత 7,500 అనేది ఇంక్రీజ్ చేసినారు. దేనిపైన? గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ పైన. సో మన దగ్గర గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ ఉంది, లోడింగ్ ఆన్ గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ కూడా ఉంది. సో లెట్స్ కమ్ బ్యాక్ హియర్ టు ద ప్రాబ్లమ్. సో డూ వీ నో ద ప్రొఫార్మా పర్టికులర్స్ అమౌంట్ నేను రాయట్లేదు, బట్ మేక్ షూర్ దట్ యూ రైట్ దిస్ పర్టిక్యులర్స్ అమౌంట్. సో ఫార్మాట్ మనకి ఆల్రెడీ తెలుసు, ఏ ప్రాబ్లం అయినా సరే ఈ ఫార్మాట్ అస్సలు చేంజ్ అవ్వదు. సో ఫస్ట్ ఏం చేయాలి? టు గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్. ఇది ఏ ఫార్ములా తీసుకోవాలి? మనం ఓన్లీ ఇన్వాయిస్ ప్రైస్ మాత్రమే తీసుకోవాలి. ఎందుకు? ప్రాబ్లమే ఇన్వాయిస్ ప్రైస్లో ఉంది కాబట్టి మనం ఇన్వాయిస్ ప్రైసే తీసుకోవాలి. సో గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ ఇన్వాయిస్ అయితే ఎంత? 37,500. తర్వాత ఏమున్నాయి? టు బ్యాంక్ అకౌంట్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ ఉషా వాళ్ళ ఎక్స్పెన్సెస్ ఎంత ఉన్నాయి? 100 రూపీస్. దేనికి? అది కూడా ప్యాకేజింగ్కి. సో ఇక్కడ 100. తర్వాత ఏంటి? రవి ఎక్స్పెన్సెస్ ఏంటి? 1000 ఏమో ఫ్రైట్కి కట్టినాడు, గోడౌన్ రెంట్ ఏమో 1100 కట్టినాడు. సో 1000 + 1100 ఇట్ విల్ బి 2100. లేటర్ రవికి కమిషన్ ఇవ్వాలి, కాకపోతే కమిషన్ దేనిపైన వస్తుంది? సేల్స్ పైన కదా. సో ఫస్ట్ మనం సేల్స్ క్యాలిక్యులేట్ చేద్దాం. సేల్ ఎంత? 80 × 400, రైట్. సో హియర్ 80 × 400 ఎంత అవుతుంది? ఇది 32,000, రైట్. 32,000 ఈజ్ ఆర్ సేల్స్. ఇప్పుడు సేల్స్ పైన కమిషన్ క్యాలిక్యులేట్ చేయాలి. 32,000 × 4/100. ఎందుకు 4/100? 4% ఆన్ సేల్స్ అన్నాడు కాబట్టి. అండ్ నౌ దిస్ విల్ బి 1280, రైట్. సో ఇక్కడ వరకు మనకి ఆల్రెడీ మొత్తం తెలిసిందే. ఇప్పుడు గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ ఉంది. మరి గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ ఉన్నప్పుడు దీనిపైన లోడింగ్ కూడా ఉంది. మరి ఆ లోడింగ్ రాసుకోవాలి కదా. ఇక్కడ రాద్దాం. బై లోడింగ్ ఆన్ గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ ఎంత లోడింగ్ వచ్చింది మనకి? ఇదిగో ఇక్కడ, రైట్. లోడింగ్ ఎంత? లోడింగ్ ఆన్ గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ కాస్ట్ ప్రైస్ మైనస్ ఇన్వాయిస్. కాస్ట్ మైనస్ ఇన్వాయిస్ ఎంత వచ్చింది? లోడింగ్ 7,500. సో మనం ఎంత ప్రైస్ ఎక్స్ట్రా చేసి చెప్పినాం? 7,500, రైట్. సో మొత్తం ఎన్ని మెషిన్స్? 100 మెషిన్స్. కానీ అమ్మిందంతా 80. అంటే అన్సోల్డ్ స్టాక్ ఉంది కదా. అన్సోల్డ్ స్టాక్ ఎంత ఉంది? ఇంకా 20 మెషిన్స్ మనం అమ్మనే లేదు. మరి వాటి వాల్యూ కనుక్కోవాలి. సో ఇక్కడ బై కన్సైన్మెంట్ స్టాక్ ఏంటిది? మన అన్సోల్డ్ కదా. సో let's come back here. Let's do the working note, right. So now we have to do calculation of consignment stock where we need to take our cost price and invoice price. So మనం ఇట్లా 2 columns లాగా మెయింటైన్ చేద్దాము. సో ఇక్కడ ప్రైస్ ఆఫ్ 20 మెషిన్స్ ఏంది? అన్సోల్డ్. సో కాస్ట్ ఎంత? 300. ఇన్వాయిస్ ఎంత? 375. So 20 × 300 will be 6,000 and 20 × 375 will be 7,500, రైట్. సో జస్ట్ మల్టిప్లై చేసిన 20 మెషిన్స్ 20 × 300 అయితే 6,000, 20 × 375 అయితే 7,500. ఇప్పుడు దీనికి ఏం చేయాలి? ప్లస్ నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ కన్సైనర్ గాడి నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్ యాడ్ చేయాలి. ఇందులో నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్ ఏంటి? ప్యాకింగ్ ఓన్లీ వన్స్ చేస్తాం కదా, మళ్ళీ రిపీట్ అవ్వదు కదా. సో ఇది మన నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్ కదా. సో ఇది మనం కన్సిడర్ చేయాలి. ఎలా తీసుకోవాలి? ఎంత ఉంది అక్కడ? 100 × 20/100. ఎందుకు 100 × 20/100? 20 మన అన్సోల్డ్, 100 మన టోటల్ స్టాక్. ఈ 100కి మనం పెట్టిన ఎక్స్పెన్సెస్ ఎంత? 100. సో 100 × 20/100 విల్ బి 20 ఇక్కడ, 20 ఇక్కడ. కాస్ట్కి ఇన్వాయిస్కి రెండింటికి ఈక్వల్గా రాసుకోవాలి. ప్లస్ ఇంకేం తీసుకోవాలి? నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ కన్సైనీ నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్ ఏంటి? ఇదిగో ఇక్కడ ఫ్రై టు ఆక్ట్రాయ్ మాత్రమే నాన్ రికరింగ్. గోడౌన్ రెంట్ నాన్ రికరింగ్ కాదు, రికరింగ్ ఎక్స్పెన్సెస్. ఎందుకు? రెంట్ మనం ఎవ్రీ మంత్ కడతాం కదా. సో ఈ రెంట్ తీసుకోకుండా ఖాళీ ఫ్రై టు ఆక్ట్రాయ్ మాత్రమే తీసుకోవాలి. దానికి ఎంత అయింది? 1000. సో కమ్ బ్యాక్ హియర్. 1000 × 20/100. ఎందుకు 20/100? 20 అన్సోల్డ్, 100 టోటల్ స్టాక్. సో ఇదెంత అవుతుంది? ఒక 200. సో టోటల్ ఆఫ్ దిస్ విల్ బి 6,000, 220, 7,720, రైట్. సో ఇప్పుడు కాస్ట్ ప్రైస్ ప్రకారం చూసుకుంటే 6,220, ఇన్వాయిస్లో చూసుకుంటే 7,720. సో
ఇప్పుడు ఇందులో కూడా మనకి లోడింగ్ ఉంది, ఎక్స్ట్రా ఉంది కదా, డిఫరెన్స్ ఉంది కదా, ఈ డిఫరెన్స్ ఏమనాలి, కాస్ట్ అండ్ ఇన్వాయిస్ మధ్యలో వచ్చే డిఫరెన్స్ ఏమనాలి, లోడింగ్ అనాలి. సో దానికి మనం ఇంకొక వర్కింగ్ నోట్ చేద్దాం, లోడింగ్ ఆన్ కన్సైన్మెంట్ స్టాక్. లోడింగ్ ఆన్ కన్సైన్మెంట్ స్టాక్ ఫార్ములా ఏంటి, కాస్ట్ ప్రైస్ మైనస్ ఇన్వాయిస్ ప్రైస్. కాస్ట్ ఎంత, 6220 మైనస్ 7220 ఈజ్ ఈక్వల్స్ టు 1500 ఈజ్ అవర్ లోడింగ్. రైట్. సో లెట్స్ కమ్ బ్యాక్ హియర్. ఫస్ట్ ఏం రాయాలి, బై కన్సైన్మెంట్ స్టాక్ అన్సోల్డ్ ఏది తీసుకోవాలి మనం, మన ఇన్వాయిస్ తీసుకోవాలి. ఇన్వాయిస్ ప్రైస్ పైన చేస్తున్నాం కాబట్టి ఇన్వాయిస్ ప్రైస్ తీసుకొని ఈ డిఫరెన్స్ అమౌంట్ని మనం లోడింగ్లో తీసుకోవాలి. సో 7720. ఈ కన్సైన్మెంట్ స్టాక్కి లోడింగ్ ఎక్కడ రాయాలి, ఆపోజిట్ సైడ్. గూడ్స్ అండ్ లోడింగ్ ఏమో ఆపోజిట్లో, కన్సైన్మెంట్ స్టాక్ ఏమో మళ్ళీ ఆపోజిట్ సైడ్లో రాయాలి. టు లోడింగ్ ఆన్ కన్సైన్మెంట్ స్టాక్. ఎంత లోడింగ్ వచ్చింది మనకి, 1500 లోడింగ్ వచ్చింది. సో కమ్ బ్యాక్ హియర్, ఇట్ ఈస్ 15. సో ఇంకా ఇక్కడ అకౌంట్ క్లోజ్ చేద్దాం. మనం క్లోజ్ చేయాలి అంటే వి నీడ్ టు నో ఐదర్ వి గోట్ ప్రాఫిట్ ఆర్ లాస్. సో మన క్రెడిట్ సైడ్ టోటల్ చూసుకుంటే ఇట్ ఈస్ 47,220 విచ్ ఇస్ హయ్యర్ దాన్ యువర్ డెబిట్. సో డెబిట్ కన్నా క్రెడిట్ ఎక్కువగా ఉంది కాబట్టి దాన్ని ఏమనాలి, ప్రాఫిట్ అనాలి. సో రైట్, టు ప్రాఫిట్ అండ్ లాస్, P&L అకౌంట్ అన్న ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అన్న ఒకటే. సో ఎంత వచ్చింది మనకి ప్రాఫిట్, ఎంత 4740 మన ప్రాఫిట్. సో ఈ క్యాలిక్యులేషన్ పార్ట్ యూ కెన్ డూ ఇట్ బై యువర్ ఓన్. సో దిస్ ఈజ్ యువర్ కన్సైన్మెంట్ అకౌంట్. నేను ఏం చేసిన, ప్రాబ్లం మొత్తం ఇన్వాయిస్ ప్రైస్ పైననే చేసిన. రైట్, ఇక్కడ తీసుకుంటప్పుడు 37,500 తీసుకున్నా, ఇక్కడ తీసుకుంటప్పుడు 7,720 తీసుకున్నా. ఎందుకు, ఇన్వాయిస్ ప్రైజే చేయాలి. అండ్ ఈ డిఫరెన్స్ ఏదైతే ఉందో ఆ డిఫరెన్స్ని ఎట్లా రికార్డ్ చేసిన, నేను లోడింగ్ పేరుతోని రికార్డ్ చేసిన. లోడింగ్ పేరుతోటి గూడ్స్ సెంట్ అంటే మనం పంపిస్తున్న కన్సైన్మెంట్ పైన కూడా లోడింగ్ ఉన్నది, అట్లే మన మిగిలిపోయిన స్టాక్ అన్సోల్డ్ స్టాక్ పైన కూడా లోడింగ్ ఉన్నది. లోడింగ్ ఎందుకు కనుక్కోవాలి అంటే మనకి యాక్చువల్ ప్రాఫిట్ రావాలి అంటే లోడింగ్ తెలుసుకోవాలి. రైట్, మనం ఇప్పుడు 100 అనుకున్న దగ్గర మనం 300 అనుకున్న దగ్గర 300కి చెప్పలేదు కదా, 375 చెప్పినాం. 375 చెప్పినప్పుడు మనకి యాక్చువల్ ప్రాఫిట్ కనుక్కోవడం ప్రాబ్లం అవుతుంది. సో మనం దాన్ని మళ్ళీ 300కి తీసుకొని రావాలి. 300కి తీసుకొని రావాలి అంటే మనం ఈ లోడింగ్ అనేది ఖచ్చితంగా రాయాలి. ఇక్కడ ఈ లోడింగ్, ఇక్కడ ఈ లోడింగ్. రైట్, సో దిస్ ఈజ్ హౌ విల్ బి డూయింగ్ అవర్ కన్సైన్మెంట్ అకౌంట్. అండ్ ఇందులోనే నేను మీకు కన్సైన్ అకౌంట్ ఎట్లా చేయాలో కూడా చూపిస్తా. కన్సైన్ అకౌంట్ ఏం లేదు. సో ఇందులో మన కన్సైన్ ఎవరు, రవి కదా, రవి మన కన్సైనీ. రవి ఎక్స్పెన్సెస్ ఉన్నాయి, రవి కమిషన్ ఉంది, రవి సేల్స్ కూడా ఉన్నాయి. రైట్, సో నేను ఈ 3 థింగ్స్ని సపరేట్గా తీసి రాస్తాను. సో అప్పుడు అది మన కన్సైనీ అకౌంట్ అయిపోతుంది. చూడండి, డెబిట్లో ఉన్నవి క్రెడిట్లో రాస్తాను, క్రెడిట్లో ఉన్నవి డెబిట్లో రాస్తాను. సో నౌ యాజ్ ఐ సెడ్ యూ, ఐఎమ్ టేకింగ్ దిస్ ఫ్రమ్ కన్సైన్మెంట్ అకౌంట్. ఇక్కడ నుండి కన్సైన్మెంట్ అకౌంట్ నుండి రవి ఎక్స్పెన్సెస్, రవి కమిషన్, రవి చేసిన సేల్స్ తీసుకొని వెళ్తా ఎక్కడికి, మన రవి అకౌంట్కి, రవి కన్సైన్ అకౌంట్. రైట్, బై కన్సైన్మెంట్ అకౌంట్ ఏం తీసుకొస్తున్నా, ఫస్ట్ వాడి ఎక్స్పెన్సెస్. ఎంత ఎక్స్పెన్సెస్ ఉన్నాయి, 2100. అలాగే బై కన్సైన్మెంట్ అకౌంట్ ఈసారి ఏం తీసుకొని వస్తున్నా, కమిషన్. వాడి కమిషన్ ఎంత వచ్చింది, కమిషన్ 1280. అట్లే టు కన్సైన్మెంట్ అకౌంట్ ఈసారి ఏం తీసుకొస్తున్నా, సేల్స్. ఎంత, 32,000. ఇప్పుడు ఇక్కడ 32,000, ఇక్కడ సమ్ 3,380 చేంజ్ వచ్చింది. సో ఇప్పుడు ఈ డిఫరెన్స్ నేను ఏమని రాస్తా, బై బ్యాంక్ అకౌంట్ 28,620 and both sides it is 32,000. ఇది డిఫరెన్స్ అమౌంట్, బ్యాలెన్సింగ్ ఫిగర్. రైట్, ఇది మన బ్యాలెన్సింగ్ ఫిగర్. సో నేను ఏం చేసిన, రవి ఎక్స్పెన్సెస్ తీసుకున్నా, రవి కమిషన్. అక్కడ కన్సైన్మెంట్ అకౌంట్లో డెబిట్లో ఉండే కదా, ఇవి డెబిట్లో ఉన్నవి క్రెడిట్లో రాస్తున్నాను, సేల్స్ క్రెడిట్లో ఉండే డెబిట్లో రాస్తున్నా. రైట్, పర్టికులర్స్ అమౌంట్ ఇవే రాస్తాము, ఇంతకు మించి ఇంకా రాయడానికి ఏమీ ఉండదు. సో దిస్ ఈజ్ హౌ యూ విల్ ప్రిపేర్ యువర్ కన్సైనీ అకౌంట్.